హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శారదాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం ఈ ఛానల్లో ప్రెషర్ కుక్కర్ మటన్ బిర్యానీ ఎట్లా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఫస్ట్ మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 kg ఆఫ్ మటన్ తీసుకున్నాను. దాన్ని నేను ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ తీసుకొని మంచిగా హ్యాండ్తో కలుపుకొని పెట్టుకున్నాను. కాకపోతే ఒకవేళ మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా మీరు కలుపుకొని రిఫ్రిజిరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. నాకు కుదరలేదు కాబట్టి నేను 4 to 5 hours నేను తీసుకొని వచ్చి కలిపి మంచిగా ఇట్లానే విత్ హ్యాండ్ ఓన్లీ నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను, కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఈ మ్యారినేషన్లోనే మనకు సగం టేస్ట్ అర్థమవుతుంది. మ్యారినేషన్ ఎంత మంచిగా చేస్తామో అదే మటన్ ఎంత ఎక్కువసేపు నానుతుందో అంత మంచిగా టెండర్గా అది కుక్ అవుతుంది. సో మ్యారినేషన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బిర్యానీ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి వేసుకుందాం, బ్లెండర్ తీసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 cup పెరుగు వేసుకోండి, చిక్కటి పెరుగు, ధనియా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, గరం మసాలా, కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తే కొద్దిగా గ్రీన్ కలర్గానే వస్తుంది పేస్ట్. సో కొత్తిమీర పుదీనా వేసుకోండి. దాన్ని మంచిగా పెట్టి మిక్సర్ జార్లో బ్లెండ్ చేసుకొని పెట్టుకుంటే ఫైన్ పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్ మనం బిర్యానీలో వాడుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేద్దామంటే, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 to 4 tablespoons మనం ఆయిల్ ఆర్ గీ తీసుకోవచ్చు. బిర్యానీ కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, ఆల్ స్పైసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకున్నా. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ స్కిప్ ఇట్. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి అంటే మనం లిటిల్ సాల్ట్ వాడతాము. సో సాల్ట్ కొద్దిగా వేసుకున్నాక సాటే చేసుకొని, మళ్ళీ మనం ఇంకా కొద్దిగా కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ ఉంటాయి కదా, పుదీనా, కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవరే మనకి బాగా వస్తుంది. బిర్యానీ అంటేనే మనకి పుదీనా, కొత్తిమీర కదా, ఈ హెర్బ్స్ చాలా ఇంపార్టెంట్. సో అది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అదర్ స్పైసెస్ లైక్ సాల్ట్, కారం వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. మేక్ ష్యూర్ అంత లో ఫ్లేమ్లోనే జరగాలి, లేదు అంటే మాడితే టేస్ట్ పాడైపోతుంది. సో లో ఫ్లేమ్లోనే మనం మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్నాక 1/2 tomato కానీ 1 tomato చాప్ టొమాటో మనం యూస్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇక్కడ 1/2 tomato తీసుకున్నా, చాప్ చేసిన టొమాటోస్ దీంట్లో వేసుకున్నాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక దీన్ని మంచిగా కలిపి పెట్టుకున్నా. ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చి కుక్కర్ మిక్చర్లో వేసేయాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ వేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వాలి. పైనుంచి కిందికి ఆ మసాలాతో పాటు ఈ మటన్ పీసెస్ మంచిగా కలిపి పెట్టాలి. ఫస్ట్ మనం మటన్ని కుక్ చేద్దాం. దీనికి 1:1.5 వాటర్ వేసుకొని ఫస్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో మటన్ కుక్ చేస్తాము. ఇక్కడే మనం సీజనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా మటన్ మసాలా వేసుకొని ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి 5 to 7 విజిల్స్ రానివ్వండి. దాని తర్వాత తీసి మనం రైస్ వేసుకుంటాం. సోక్ చేసిన బాస్మతి రైస్ ఉంటుంది కదా, కాకపోతే విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా చూడండి. వన్స్ మనకి స్టీమ్ బయటకు వస్తుంది కదా, విజిల్ పెట్టినాక స్టీమ్ బయట ఇలా చూడండి. నేను అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి స్టెప్. వన్స్ మనకి ఇట్లా బుడగల్లా వచ్చి స్టీమ్ ఈస్ కమింగ్ అవుట్. ఆఫ్టర్ దిస్ పాయింట్ వీ నీడ్ టు కీప్ ద కుక్కర్ లిడ్ విత్ విజిల్. మనం ఈ విజిల్ పెట్టిన తర్వాత 12 minutes వరకు మనం కుక్ చేయాలి లో ఫ్లేమ్లోనే. దాని తర్వాత మనం తీసుకొని జెంటిల్గా కలుపుకోండి. ఇది బాస్మతి రైస్ కదా, చాలా పొడిగా వస్తుంది. ప్లీజ్ ట్రై ఇట్స్ వండర్ఫుల్ బిర్యానీ అండ్ ఎంజాయ్ యువర్ ప్రెషర్ కుక్కర్ మటన్ బిర్యానీ. థ్యాంక్ యూ.